త్వరగా పద జనని, అసలే సమ్మర్ కదా, ఎండ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ అయ్యిందండి. బామ్మగారికి చెప్పి వెళ్దాం పదండి. బామ్మగారు కొన్ని కారణాల వల్ల శ్రీమంతం రేపే పెట్టుకోవాల్సి వస్తుంది. అవునా అమ్మా, పర్లేదమ్మా, మంచి కార్యాలకి ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. అది బామ్మగారు, రేపు మార్నింగే మీరు రండి, మేము ఇప్పుడు వెళ్తున్నాము, సరేనా? అలాగే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి మరి. సరే బామ్మగారు, వెళ్ళొస్తాం. ఏమండి, శ్రీమంతం అయ్యాక నేను కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండొస్తాను. సరే మరి ఉండిరా. మీకు ఫుడ్ విషయం ప్రాబ్లం అవుతే బామ్మ చూసుకుంటారన్నారండి. పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతాలే. నాన్న ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది నాన్న నా ఆరోగ్యం. ఇంతకీ వేద ఎక్కడ? వేద ఎలా ఉన్నావే? అక్క, ఇన్ని రోజులు అవుతుంది అసలు నిన్ను చూడక. సరే అక్క, ఫస్ట్ ఫ్రెష్ అప్ అవుదురా, తర్వాత నీతో చాలా మాట్లాడాలి. ఇప్పుడు చెప్పే, ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు మరి? చాలా బాగా రాస్తున్నాను అక్క. ఎగ్జామ్స్ అయిపోయాక డైరెక్ట్ గా మీ ఇంటికి. డెకరేషన్ పనులు ఎంత వరకు వచ్చాయి మావయ్య? అవుతున్నాయి బాబు, ఇంకా చాలా వర్క్ ఉంది. పర్లేదు మావయ్య, మేము వచ్చాం కదా, మేము చూసుకుంటాంలే, మీరు టెన్షన్ పడకండి. సరే బాబు, ఆ ఫ్లవర్స్ ఇవ్వమ్మా, ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేస్తే చాలా బాగుంటది డెకరేషన్. అమ్మ జనని, అన్ని ఇప్పుడే తీసి పెట్టుకో, రేపు ఫంక్షన్ లో హడావిడిలో మర్చిపోతావు. సరే అమ్మా, ఇవన్నీ పక్కన పెట్టుకుంటాను రేపు త్వరగా రెడీ అవ్వడానికి. వదిన గారు, మీరు అన్నయ్య రేపు ఉదయాన్నే ఫంక్షన్ కి రండి. సరే వదిన గారు, మేము కూడా ఇప్పుడు అది మాట్లాడుకుంటున్నాం, రేపు మార్నింగే బయలుదేరుతాం.